సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి రెండు కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తల పుంజుకుంటుంది, ఓషధీ శక్తిని. రెండు, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. మూడవది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవకారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయాయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకుండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ